నాన్నంటే స్వరూపాల ప్రతిరూపం, స్వభావాల ప్రతిబింబం, అనురాగానికి పర్యాయ పదం, ఆత్మీయతకు ప్రతీక, భవితకు భరోసా, జీవితానికి దిక్సూచి, ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి. నాభి నుంచి పలికే నాదం, నమ్మకమే నాన్న. సాక్ష్యం మిగుల్చుకోని పిచ్చి ప్రేమకు ఎవరెస్ట్ అంత కొండ గుర్తు నాన్న. మాట కఠినమైన మా నాన్న మనసు వెన్న అని అందరూ భావించే రోజు. ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. దేహం తండ్రి ప్రసాదం అంది వేదం. మన ముందు గంభీరత్వం, వెనుక నిలువెత్తు ప్రేమ. పొడి పొడి మాటల మాటున గుండెను పిండే సంఘర్షణ. నిర్మలమైన తత్వం లోన పిల్లల సంతోషం కోసం చేసే అలుపెరగని పోరాటం. జీవితాన్నే త్యాగం చేసే బాధ్యతల బందికాన. నాన్నల బతుకుల నిండా ఎన్నో ముళ్ళ బాటలు. నాన్నంటే పుస్తకాల పుటల మధ్య దాచుకున్న నెమలి కన్ను, తనయుల మనుగడకు బలమైన దన్ను. తల్లి తండ్రి మనకు రెండు కళ్ళు, వారి హృదయాలు మమతల కోవెళ్ళు, ప్రేమను పంచే లోగిళ్ళు. చీకటి రాత్రిలో చల్లని వెన్నెల్లా పలుకరించేది, మురిపాలు పంచేది అమ్మ ప్రేమైతే, తొలి వేకువలో రవికిరణంలా మేల్కొల్పేది, తప్పటడుగులు వేసే వేళ చేయూతనిచ్చి ఈ ప్రపంచంలో ముందుకు నడిపించేది తండ్రి ప్రేమ. ప్రతి కూతురికి నాన్నే హీరో. నాన్నను చూపించి మై డాడీ స్ట్రాంగెస్ట్ అని గర్వంగా చెబుతుంది. తండ్రిని అమితంగా ప్రేమిస్తుంది. కని పెంచిన నాన్నకు అమ్మ అవుతుంది. ప్రతి ఇంట్లో కూతురు నాన్న కూచినే. డాడీ ఎప్పుడు బేటీ పార్టీయే. ఆడ మగ సమానమే కావచ్చు, కానీ నాన్నకు అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ సమానం. రైతో రాజో కార్మికుడో కర్షకుడో ఉద్యోగో వ్యాపారో ఉన్నవాడో లేనివాడో తండ్రికి కూతురంటే ప్రాణం. నాన్న మనసులో కూతురు స్థానం ప్రత్యేకం. పసితనంలో ఆయన గుండెల మీద ఆడుకున్న ఆటలు, ఆదమరచి నిద్రిస్తుంటే ఆప్యాయంగా లేపి మిఠాయి తినిపించే రోజులు, ఆటల్లో చదువుల్లో పాటల్లో మేటుగా నిలిచినప్పుడు మెచ్చి ఇచ్చిన చిరుకానుకలు. అమ్మ కనిపించే దేవత, నాన్న నడిపించే దైవం. కన్నబిడ్డలు తమ కంటే బాగుండాలని వేలు పట్టుకుని నడిపించే దైవం. తన ప్రతిరూపం పురుడు పోసుకొని తన కళ్ళ ముందు అపురూపంగా తిరుగుతుంటే సంతోషించేది తండ్రి. ఆడపిల్లల విషయానికొస్తే తండ్రి ఆలోచనలు వేరేగా ఉంటాయి. అమ్మ ఎంత ప్రేమించినా అమ్మాయిలు తండ్రి చాటు బిడ్డలే కదా. తండ్రులకు అంతే, కూతుళ్ళంటే ఎంతో ప్రాణం. పండక్కి పాత చొక్కా అయినా వేసుకుంటారు, కానీ తన ముద్దుల కూతురికి మాత్రం పూల గౌను కొనివ్వాల్సిందే. పొదుపు చేసి తాను వెళ్ళేది సైకిల్ పైన. అయినా సరే తన గారాల పట్టి కాళ్లకు మువ్వల పట్టీలుండి తీరాల్సిందే. అంతగా మనల్ని ప్రేమించే నాన్నకు ఏమిచ్చి రుణం తెచ్చుకోగలరు? కనపడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు. గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది. 1907 డిసెంబర్లో మోనోంగు అనే ప్రాంతంలో ఒక గనిలో జరిగిన ప్రమాదంలో 361 మంది చనిపోయారు. దాంట్లో 960 మంది పిల్లలు తమ తండ్రిని పోగొట్టుకున్నారు. వారి విచారాన్ని తొలగించడం కోసం ఓ ఆదివారం నాడు క్లాటన్ అనే చర్చి ఫాదర్స్ డే అనే కార్యక్రమం నిర్వహించారు. 1908 జూలై 5వ తేదీన వెస్ట్ వర్జీనియాలో తొలిసారిగా పెద్ద ఎత్తున ఫాదర్స్ డే ఉత్సవాలు నిర్వహించారు. 1966లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ఫాదర్స్ డే ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా ప్రకటించి ఆ రోజును సెలవు దినంగా కూడా ప్రకటించారు. కొలమానాలకు అందని త్యాగమూర్తి. బిడ్డ ఆశ శ్వాసే తన బతుకుగా తప్పించే పరితపించే పరిశ్రమించే కర్మజీవి నాన్నంటే. నాన్నంటే చల్లని స్పర్శ, జీవితాంతం వెంటాడే పరామర్శ, చిన్ని చేయి పట్టుకొని బతుకుదారి చూపించే మార్గదర్శి, ప్రతిఫలాన్ని ఆశించని మహావృక్షం. నాన్నంటే ఎప్పటికీ పూరించలేని మహాకావ్యం. నాన్న ఒక నైరూప్య చిత్రం, మాటలకు అందని మహాశబ్దం, అవధుల్లేని జలది, నిబ్బరంగా నిల్చున్న మహాపర్వతం. మన బతుకు పథాన్ని నిర్దేశించే చూపుడు వేలు నాన్న. తన ప్రతిరూపం పురుడు పోసుకోబోతుంటే, ఆ రూపం కళ్ళ ముందు కదలాడుతుంటే, తన వారసత్వానికి కొనసాగింపు కలుగుతోందంటే, తాను కొన్ని యుగాల వరకు జీవించి ఉంటాననుకుంటే, ఆ ఊహే ఎంతో తీయగా మరెంతో మధురంగా ఉంటుంది. అలా ఆ తండ్రి జన్మజన్మలకి చిరంజీవే. అంతటి జీవిత సారం తెలిసిన తండ్రి కన్న కూతురు అల్లుడి చేయి పట్టుకొని అత్తవారింటికి బయలుదేరుతుంటే, కన్న కొడుకు విద్యాభ్యాసం కోసం సుదూర ప్రదేశాలకు పయనమవుతుంటే బాధకు లోనవుతాడు. బేలగా మారిపోతాడు. కన్నీరు మున్నీరవుతాడు. బయటకు శబ్దం వినపడకుండా లోలోపలే కుమిలిపోతాడు తండ్రి. అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తే నాన్న అన్నీ తానే నడిపిస్తాడు. బిడ్డను బాధ్యతగా కనిపెట్టుకుంటాడు. పిల్లలెక్కే ప్రతి మెట్టు కింద ఆయన ఉంటాడు. అందుకే అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఓ నిచ్చెన. తింటాడో లేదో, ఖర్చెంతో జమెంతో, కానీ పిల్లలు అడిగింది అందించాలనే ఆర్తితో ఉంటాడు. ఎప్పుడూ చిరునవ్వు, అప్పుడప్పుడు కోపం, ఆలోచనల పరధ్యానం. తన కష్టం తమ ఇష్టం ఏమీ చెప్పుకోలేని నాన్నకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుందాం.